ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमो नमः। मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, गुरुदेवो भव। ब्राह्मण బంధువులందరికీ బ్రాహ్మణ పరిషత్ ముఖ్యంగా మొదలైనవారందరికీ నా ప్రణామాలు। ఈ వినాయక చతుర్థి పర్వదినాన వారికి శుభాశిస్సులు కలగజేయాలని వినాయకుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుతూ మనం కథాశ్రవణంలో మరల ప్రవేశిద్దాం। బాలార్కాయత తేజసం త్రిభువనం ప్రక్షోభకం సుందరం సుగ్రీవాది సమస్తవార్మికటే సంశయ పాదాంబుజం నాదేనేవ సమస్తరాశ్రజగరాం తంత్రాతయంతుం ప్రభుం ఓం సీతాన్వేషణ పండితం ధృతం శ్రీ ఆంజనేయ స్వామి నేత్రాభ్యో నమో నమః। హరి ఓం। ఈ విధంగా సత్రాజిత్ గుహలోపల కృష్ణ పరమాత్మ జాంబవంతుల గుహలోపల ఉన్నారు। బంధువులంతా బంధుమిత్రాదులంతా వెంట వచ్చిన సైన్యాదులంతా కలిసి చూశారు। అరే ఆ యొక్క ఇంతవరకు రాలేదు, రక్తపు చేరులై ఆ ప్రవేశిస్తూ ఆ పారుతున్నాయి, గుహ లోపలికి బయట వచ్చినాయి, ఆ నిబిడమైనటువంటి ఆ బేల లోపలి నుంచి వస్తున్నాయి, గుహ లోపలి నుంచి వస్తున్నాయి, రక్తపు టేర్లు పారుతున్నాయి। చూశారు, అరే ఇందులో ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇందులో నుంచి చనిపోయాడేమో, అయ్యో ఏ భూతము ఏ భల్లూకము ఎవరో ఏమిటో ఏ జంతువు ఆయనకి ఇచ్చేసింది అని చెప్పేసి అని శోకించి వారంతా కలిసి శోకించి ఈ విధంగా అక్కడికి బయలుదేరి బలరాముడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చారు। తర్వాత దుర్గమమ గోపిలమున హరి నిర్గుతుడై చేరవలయు నేడని పౌరుల్ వర్గములై సేవించిరి దుర్గ కృతకుమార్గం దోషిత భర్గం। అంటే దుర్గమమైన బలమున హరి నిర్గతుడైపోయాడు కాబట్టి అని అనుకొని వాళ్ళంతా కలిసి పౌరులల్లా కలిసి వచ్చి ఆ విధంగా చెప్తుంటే వారంతా శోకించారు। బంధుమిత్రాదులందరూ ఆ దుర్గామాతను ఈ విధంగా కొలుస్తున్నారు। డోలాయుధ మానసులై జాగంబడి జనుని గులువ చండిక పలికెల్ బాలామణితో హేలాగతి వచ్చు నందు జక్షణులుచు। మీ అంబుజక్షణుడు అంటే శ్రీహరి ఈ విధంగా వస్తున్నాడు, మీరు బాధపడవద్దు, విచారింపవద్దు, బాలామణితో వస్తున్నాడు అని చెప్పేసి అని శుభవార్త జరిగించిందట దుర్గాదేవి చండిక। యత్రము సఫలమైన పత్రి సమూహములు బెగడన్ పద్మాక్షుల రత్రముతో కన్యాజన రత్రముతో ఉరికి వచ్చే రయమునంతన్ ఈ విధంగా వచ్చేశారు। వచ్చిన తర్వాత ఇట్లు హరి తన పరాక్రమంబున జాంబవంతి దేవిని పరిగ్రహించి రాజసభకు సత్రాజిత్తుని పిలిపించి తద్వృత్తాంతమంతయు ఎరింగించి సత్రాజిత్తునకు మణినిచ్చే అతడును సిగ్గుపడి మణింబుచ్చుకొని పశ్చాత్తాపము నుండుచు బలవద్విరోధమునకు వెరచుచు ఇంటికింగని ఈ విధంగా సత్రాజిత్తులు పిలిపించారు। ఇదిగో నాయన ఈ సవిస్తారంగా ఈ కథ యాత్ర కూడా చెప్పారు, ఇది జరిగింది ఇది అని చెప్పేసి అనేటప్పటికల్లా చాలు సిగ్గుపడి చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు సత్రాజిత్తు। వెళ్ళి అనుకుంటున్నాడు, పాపాత్ముల పాపములన్ పాపంగను పునట్టి పద్మాక్షిణిపై పాపము గలదని నొడివిన పాపాత్ముని పాపమునకు వారము గలదే। అంటే పాపాత్ములు ఆ యొక్క పాపం యావత్తూ కూడా పాపాత్ముని సంహరించారు। ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు పాపాత్ములను యావత్తు కూడా పోగొట్టేవాడు, అతని మీదనే నేను పాపం చేశాడని చెప్పేసి నేను ఆరోపించాను, నా పాపానికి ఏమన్నా ప్రాయశ్చిత్తం ఉందా అని చెప్పేసి బాధపడుతూ మితభాషిత్వంతో కూడా మాని అధిక ప్రసంగి అయి ఏలా హరిపై మిథ్యాభియోగంబు చేసితి పాపాత్ముడా నర్ధలోభుడను దుశ్చింతుడ మత్తుండంతు దుర్మతి నీ దేహము కల్పనే దురితమే మర్థము వాయునే గతి కంసారి ప్రసన్నుడై మనుచున్ తారుణ్య భావంబును ఈ విధంగా బాధపడుతున్నట్టు ప్రతిభాదిష్టం అని అనవసరంగా నిందించని
ఆ కంసధ్వంసైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని అనవసరంగా చేశాను, ఎలా నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా ఏంటి అని చెప్పేసి బాధపడుతున్న సమయం లోపల మణిని కూతునిచ్చి మాధవు పదములు పట్టుకొంటినేని బ్రతుకు గలదు సంతసించునతడు సదుపాయమగునిధి సత్యమితర వృత్తి చిక్కంబడదు అన్నాడు. ఇక దీనికి ఒకటి మార్గం ఏమిటంటే మణిని ఇచ్చి తన కూతుర్ను కూడా ఇచ్చి ఆ విధంగా చేస్తే గాని దానికి ప్రాశ్చిత్తానికి పరిష్కారం జరగదు అని చెప్పేసి ఆలోచించుకున్నవాడై నిశ్చయించుకున్నవాడై ఆ సత్రాజిత్తు వచ్చి ఈ విధంగా వచ్చాట. వచ్చి ఈ భంగి బహుప్రకారముల ఏకాంతస్థుడై ఇంటిలో తన బుద్ధిని పరికించి నీతిగని సత్రాజిత్తు సంప్రాప్త శోభంబుడై ఇచ్చే విపత్పయోధికిన్ భామామణిహారికిన్ విధంగా ఇచ్చారు. విధంగా వచ్చి భామమణితో కూడా సమంతకమని కూడా ఇచ్చాడు. ఇస్తే తామర సాక్షుడచ్యుతుడు ఉదార యశోనిధి పెళ్లియాడే ఆ నానామనుజేంద్రునందిత గుణస్థితి లక్షణ సత్యభామను కూడా పెళ్లి చేసుకున్నాడు. యామంతును కూడా పెళ్లి ఆడాడు. తర్వాత అంటున్నాడు మణి ఇచ్చినాడు వానరమణి వాసరమణి నీకును మాకును గలవు. నువ్వు మణి ఇచ్చావు, బాగానే ఉంది. మణులు మా దగ్గర కూడా ఉన్నాయా, ఊరికే నేను పరీక్ష చేద్దామని అన్నాను. మాకు మణి ఎందుకు, సమంతకమణి నువ్వే ఉంచుకో, ఈ కన్యామణి మాకు చాలు అని చెప్పేసి ఈ విధంగా అన్నారు. అన్నప్పుడు అప్పుడు అంతనక్కడ కుంతీ సహితుండైన పాండవులు రక్షాగారమున దత్తులై రని విధి అర్ధదర్శనుడయ్యును కృష్ణుడు బలభద్ర సహితుండై కరినగరమున కుంజని. ఈ విధంగా జరిగినప్పుడు సభలోని వాళ్ళంతా అన్నారట, స్వామి మీరు సమర్థులు కాబట్టి నీలాపనింతను పాపుకున్నారు ఈ విధంగా అని అడిగితే అప్పుడు వేడుకుంటే ప్రజలు విధముగా జరిగిన విషయం ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిపించి జరిగిన విషయం చెప్పి ఆ సమంతకమణిని అతనికిచ్చాడు. సత్రాజిత్తు తన తొందరపాటుకు తెలుసుకున్నవాడై పశ్చాత్తాపంతో ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు కదా. అలాగా భూలోకం లోపల సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని అయ్యా ప్రార్థిస్తూ అన్నారు. మీరు నీలాపరింత చేశారు, మాపుకున్నారు. మరి మా సంగతి ఏంటంటే ఈ కథను ఎవరైతే విని ఆ యొక్క సమంతకమనోపాఖ్యానం విని ఆ అక్షతలు శిరస్సు మీద ధరిస్తారో వారికి చంద్రుని చూసినా కూడా నీలాపనింద ఏమీ కలగదు అని చెప్పేసని అలా వారికి శ్రీకృష్ణ పరమాత్మ తగిన వరం ఇచ్చాడట. పూర్వము సుఖజీవులై సమస్త సకలైశ్వర్యాలు పొందుతారు సుమా అని చెప్పేసని శ్రీకృష్ణ భగవానుడు ఈ కథనంతా విని ఎవరైతే చంద్రుడిని దర్శనం చేస్తారో వారికి కూడా చంద్ర దర్శనం చూడటం వల్ల ఏ పాపభీతి ఉండదు అని చెప్పేసి సుఖవంతులై ఉంటారు అని చెప్పారు. పూర్వము మరి ఈ వ్రతమును సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడును వృత్రాసురుని వధించున్నప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోత్పాదనము చేయనప్పుడు దేవాసురుడు కుష్ఠ వ్యాధి నివారణకు సాంబుడు అనే కృష్ణుని కుమారుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకు ధర్మరాజు మొదలకు వారంతా కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు అని చెప్పేసి ఈ విధంగా చెప్పారు. ఈ యొక్క శ్రీమదాంధ్ర మహాభాగవతంలో దశమస్కందం లోపల ఈ విధంగా జరిగింది అని చెప్పేసి మునీంద్రుల వారు శ్రీకృష్ణ పరమాత్మ సంభాషణ యావత్తు కూడా ధర్మరాజు వారికి వేదవ్యాస మహర్షి చెప్పాడు. నీవు అరణ్యం లోపల చాలా బాధలు పొందుతున్నావు కదా అని చెప్పేసి అంటే దీనికి వినాయక వ్రతము చేయవలసింది ఆయన చేసినందువల్ల నీ కష్టములు యావత్తు కూడా పోతాయి అని చెప్పేసి చెప్పినందువల్ల ఈ యొక్క ధర్మరాజు ఈ యొక్క వ్రతం వినాయక వ్రతం చేసి ఈ సత్రాజిత్తు కథ విని ఆ అష్టైశ్వర్యాలు పొందారు. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి రణరంగంలో విజయం సాధించి పుత్రపౌత్రులతో సుఖాన్ని పొందారు. ఇది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మనిష. కథను ఎవరైతే వినాయక వ్రతం ఆచరించి ఈ కథను సమంతక మనోపాఠ్యాన్ని ఆ అక్షతలు శిరస్సును ధరించి కథను విని శ్రద్ధగా కథాక్షతలను శిరస్సు పైన వేసుకుంటారో వారికి కూడా చంద్రుని చూసినందువల్ల
ఆ దృష్టి దోషం కూడా తొలగి సుఖవంతులై ఉంటారు అని చెప్పేసరి శ్రీ సూత మహామహర్షి శైలుకాది మహర్షులకు చెప్పారు. వ్యాసుడు ధర్మరాజుకు, సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథను దశమస్కందంలో, భాగవతంలో దశమస్కందంలో ఉత్తర భాగాన్ని కూడా ఈ విధంగా ఉంది అని చెప్పేసి అన్నారు. నాకు ఈ యొక్క వినాయక వ్రతం రోజు, వినాయక చతుర్థి రోజు ఈ వినాయక వ్రతాన్ని ఆచరించి సాయంకాలం సత్రాజిత్తు కథలు సమంతక మనోపాఖ్యాన్ని కూడా విని ఆ అక్షతలు శిరస్సున వేసుకుంటే కాబట్టి దృష్టి దోషం లేకుండా చూసినందువల్ల కూడా ఏమి దృష్టి దోషం లేకుండా ఉంటారు. కాబట్టి మానవులు ఈ కలియుగం లోపల ఈ యొక్క కథను శ్రద్ధగా విని ఆ అక్షతలు శిరస్సును వేసుకుంటే వారికి కూడా ఏమి ఆపద నీలాపనందలు కలగవు అని చెప్పేసరి ఇందు మూలంగా సమస్త జనులకు మానవులకు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మానవులు శ్రద్ధాభక్తులతో ఈ యొక్క వినాయక వ్రతాన్ని, ఈ రోజున వినాయక పర్వదినం కాబట్టి వినాయక వ్రతాన్ని ఆచరించి సత్రాజిత్తు కథను శ్రద్ధగా విని ఈ అక్షతలు కథాక్షతలు శిరస్సును వేసుకుంటే వారికి కూడా పుత్ర పౌత్రాదులు కలుగుతాయి, ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. షష్ఠి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేశ. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ యొక్క బ్రాహ్మణ పరిషత్తుకు మరల తిరిగి వానికి కూడా ఈ విధంగా సకల ఐశ్వర్యాలు కలగాలని చెప్పేసి ధనధాన్యం విఘ్నేశ్వరుని వల్ల కలగాలని చెప్తూ చక్కగా సోమభూయ